ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరివచ్చిన మీకు అందరికీ ప్రేమవందనాలు చెల్లిస్తున్నాం. దేవుని వాక్యం కొరకై రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మరలా చదువుకుందాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చదవబడిన లేఖన భాగము దేవుడు మనకు ఆశీర్వదించి పంచిపెట్టునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని కృపను బట్టి ఆరాధనలో దేవుని ఆరాధించడానికి సహాయం చేశాడు. తిరుగా దేవుని వాక్యం కొరకై దేవుడు నాకు ఇచ్చిన తలంపును మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ఈ రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 2వ వచన భాగంలో మనం ఒక వచనం చదువుకున్నాము. దానిలో మధ్య భాగంలో మనం గమనించినప్పుడు దేవుని చిత్తము అనే మాట మనం చూస్తాం. ఏంటిది? దేవుని చిత్తము. మనము రోజు మాట్లాడుకునే భాషలో చెప్పాలంటే దేవుని ఇష్టం. దేవుని ఇష్టం ఏది ఉందో అది. ఇంట్లో అంటుంటాం కదా, నీ ఇష్టం, నువ్వేం చేసుకుంటావు చేసుకో అంటే ఏంటి అర్థము? తనకే అప్పగిచ్చేస్తాం. కొడుకు కానీ భర్తకు కానీ భార్యకు కానీ ఒకటి కోరుకున్నప్పుడు చెప్పాల్సింది చెప్పిన తర్వాత ఏం చేస్తాం? నీ ఇష్టం, నువ్వేం చేసుకుంటే చేసుకో. లోకంలో వ్యక్తిగతంగా ఎవరికైనా ఈ మాట చెప్పచ్చు, కానీ మనకు మనముగా చెప్పాలి అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి అతి ముఖ్యంగా ఈ మాట పలకటానికి నాకిష్టమైంది నేను చెయ్యాలనుకున్నాను, నాకిష్టమైంది నేను ఇలాగ ఉండాలనుకున్నాను, నాకిష్టమైంది నేను ఇలాగూ ఉంటాను అని అనడానికి వాక్యము ఒప్పుకోదు. ఎందుకంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్పాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. అంటే ఏమని అర్థం? జరిగించబడునుగాక. నాకైతే ఈ ముళ్ళు, ఈ బాధ పోతే బాగుండి అనిపిస్తుంది, కానీ కాదు. ఏం చేయాలి? నీ మనసులో నా ద్వారా నా జీవితంలో నువ్వేం చేయాలనుకుంటున్నావో అదే జరిగించు అని యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించుకున్నాడు. ఇది ఆయన మనకు చూపించిన మాదిరి. యేసుక్రీస్తు ప్రభువారు తను నమ్మిన బిడ్డలకు చూపించిన మాదిరి ఏంటంటే, వ్యక్తిగతంగా ఎవరికైనా కానీ కొన్ని ఇష్టాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి.
కానీ చివరిగా చెప్పవలసిన మాట ఏంటంటే, అయినను నా నా ఇష్టము కాదు, నీ చిత్తమే జరిగించబడునుగాక అని సంపూర్ణంగా చెప్పగలిగితే నా జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకే ఒకవేళ దేవుని చిత్తమే, దేవుని ఇష్టమే నా జీవితంలో జరిగించబడాలి అనే కోరిక, ఆశ మనకుంటే ఏమన్నాడు? ఇప్పుడు చదువుదాము మరలా. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు లేక మనము ఏం చేయాలి? ఈ లోక మర్యాదలను అనుసరింపక. కొన్ని అలవాట్లు మనకుంటాయి. మనం కూడా ప్రయాణం వెళ్ళేటప్పుడు ఎవరైనా తుమ్మారనుకోండి ఆగిపోతాం కదా, ప్రార్థన చేసుకునే బయలుదేరుతాము, తుమ్మగానే ఆగిపోతాం కదా. ఒక విధవరాలు ఎదురొస్తూ ఉంది, ఇంకేం చేస్తాము? ఏదో మర్చిపోయినట్టుగా ఇంట్లోకి పోయేస్తాం కదండి. ఇల్లు ప్రారంభం చేసేటప్పుడు ఎట్టన్నా కాదన్నా కొన్నిసార్లు మంచి రోజు కోసం చెప్పే వాళ్ళ దగ్గరికి పోయి చెప్పించుకొని ఇంటి గృహప్రవేశం చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంటే నేను మచ్చుకు 1-2 ఉదాహరణ చెప్తున్నానంటే, దేవుడు అన్నాడు, దేవుని చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చబడాలని నీవు నేను కోరుకున్నట్లయితే మొదట చేయకూడదు ఏంటి? ఇక్కడ చదువుతాం చూడండి, 2వ వచనంలో, ఈ లోక మర్యాదను అనుసరించద్దు. ఇంకెన్నైనా కానీ మనకు చాలా విషయాలు తెలుసు. సందర్భాలను బట్టి మనం కొన్నిసార్లు నమ్ముకున్నా కూడా కొన్ని ఏంటంటే ఆ భయము, పాత భయము మనకు అలాగ ఉండిపోతుంది. పాత నమ్మకాలు కొన్ని అలాగ ఉండిపోతాయి. వాటి నుండి ఇంకా బయట పడలేం. ధైర్యం చాలదు. ఎందుకంటే విశ్వాసము తక్కువగా ఉండటం బట్టి కొన్ని అలవాట్లు, ఆచారాలు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నా, దేవుని నమ్ముకొని ముందుకు సాగుతూ ఉన్నా, కొన్ని అలవాట్లు, ఆచారాలు అలాగూ పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకే దేవుడు పౌలు భక్తుని ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరించవద్దు అంటూ ఏం చెప్పాడు? ఏమనుసరించమన్నాడు? ఉత్తమము, ఏది మంచిదో అది, అనుకూలము, ఏది అనుకూలమైందో అది, సంపూర్ణము అంటే సగం సగం ఉండే జీవితం కాదు అది. ఎన్నింటి? ఎవరికి మంచిది? ఉత్తమమైన, తర్వాత అనుకూలమైన, మూడవది సంపూర్ణమైన. ఎవరికి అనుకూలము? మనకు అనుకూలం కాదు. మనకు ఏది మంచిది అనిపిస్తే అది కాదు. మనకు ఏది సంపూర్ణంగా ఇది జరగాలి, పూర్తిగా జరగాలి, ఎక్కడ ఆగకూడదు, మధ్యలో ఎక్కడ ఆగిపోకూడదు అని మనకు కాదు. ఎవరికిది? ఇప్పుడు చదువుదాం చూడండి. ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునయున్న, ఇప్పుడేముంది అక్కడ? దేవుని ఇష్టం. దేవుని ఇష్టం. దానిని అసలు ఏంటో, దేవునికి ఏది మంచిది అనిపిస్తుంది, దేవునికి ఏది అనుకూలం అనిపిస్తుంది, దేవుని దృష్టిలో ఏది సంపూర్ణం అనిపిస్తుంది, దాన్ని, ఆ దేవుని చిత్తాన్ని ఏం చేయాలి? పరీక్షించి తెలుసుకోవాలి. తుమ్ము వస్తుంది, దగ్గు వస్తుంది, జ్వరం వస్తుంది, 5 రోజుల నుంచి తగ్గట్లేదు. కడుపు నొప్పి వస్తుంది, మోషన్స్ అవుతున్నాయి, 5 రోజుల నుంచి తగ్గట్లేదు. ఎవరికి నచ్చిన వైద్యం వాళ్ళు చెప్తారు కదండి. కానీ చివరికి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ ఎప్పుడు కూడా వెంటనే రాయడు. 5 రోజులు అయిపోయింది, 6 రోజులు అయిపోయిందంటే ఇంటి పక్కన వాళ్ళు చెప్పినట్టుగా ఊరకనే మందులు రాసి పంపేయడు. ఏం చేస్తాడంటేనే టెస్టింగ్ చేస్తారు కదండి. ఎలా టెస్ట్ చేస్తాడు? నా లోపల ఉన్న బ్లడ్ తీస్తాడు కదండి. రక్తాన్ని తీసి రక్తాన్ని పరీక్షిస్తాడు. నువ్వు చెప్పే మాటను పరీక్షించడం కదండి. నువ్వు చెప్పే భావాలు నాకు ఇలాగున్నాయి, అలాగున్నాయని ఇంకా అవన్నీ పరీక్షించడు.
ఒక్క నిమిషం ఆగు, ఒక పూట ఆగు, రక్తాన్ని తీసి దాన్ని పరీక్షకు పంపి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత చెప్తా నీ సంగతి అంటాడు. అంటే ఏంటి అర్థము? పరీక్షించాలి. మనలో ఉన్న జబ్బు నయం కావడానికి డాక్టర్ పరీక్ష చేసి దానివల్ల వచ్చిన ఆ యొక్క రిపోర్ట్ తీసుకుని దాన్ని బట్టి మనకు చికిత్స చేస్తాడు. అలాగే ఈ లోకములో ఎన్నో అలవాట్లు, ఆచారాలు, సంప్రదాయాలతో మనము పుట్టాము, పెరిగాము, పెద్దవారమయ్యాము. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుని దేవుని సన్నిధికి వస్తూ ఉండగా కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు, ఆలోచనలు, ఉద్దేశాలు, కోరికలు, ఇష్టాలంటూ అవి పాతవి అలాగే ఉండిపోతాయి. అందుకే దేవుడు అంటున్నాడు, దేవునికి ఏది ఉత్తమమైందో, దేవునికి ఏది అనుకూలమైందో, దేవునికి ఏది సంపూర్ణంగా ఇది ఇక్కడతో ముగించబడింది, చక్కగా ముగించబడింది చెప్తాడో ఆ దేవుని ఇష్టమేంటో, చిత్తమేంటో ఏం చేయాలి? పరీక్షించి తెలుసుకోవాలి. అప్పుడేమన్నాడు అక్కడ? పరీక్షించి తెలుసుకొనున్నట్లు మన మనసుని ఏం చేయాలి? మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలి? సర్వసాధారణంగా మనం దేవుని వద్దకు వచ్చినప్పుడు మనకిష్టమైనవన్నీ దేవుని దగ్గర పెట్టి ఈ నాకు కావాలి అంటాం. ఎట్లంటే కొట్టుకుపోయి డబ్బులుంటే ఏం చేస్తాము? మనకిష్టమైనవన్నీ అవన్నీ కావాలంటాం, బిల్లు కట్టి డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటాం. దేవుని మందిరములో, ప్రార్థనలో ఇలాగుండకూడదు. మనకు నచ్చినవన్నీ దేవుని వద్ద ప్రార్థన చేసి తెచ్చుకోవడానికి కాదు. దేవుని సన్నిధికి వచ్చేది దేనికంటే దేవుని ఇష్టమేంటో తెలుసుకొని దానికి తగ్గట్టుగా మన ఇష్టాలను మార్చుకొని దేవుని చిత్తానుసారంగా జీవించడానికి మన జీవితాలను మలచుకోవాలి. అందుకే చెప్పాడు, ఆయన చిత్తము ఏది ఉత్తమమైందో, ఏది అనుకూలమైందో, ఏది సంపూర్ణమైందో అది ఆ దేవుని చిత్తాన్ని ఏం చేయాలి? పరీక్షించి తెలుసుకున్నట్లుగా. ఇప్పుడేం కావాలి? మన మనస్సు మారాలి. ఎలాగూ మారాలి అంటే ఒకే మాటతో చెప్పాడు. ఏమనంటే మనస్సు మారి నూతన మగుట వలన. అంటే పాతది ఏది ఉండకూడదు. ఏముండకూడదు? పాత కోరిక ఉండకూడదు, పాత వాసన ఉండకూడదు, పాత వ్యసనము ఉండకూడదు. ముందు అవన్నీ తొలగించాలి. అంతవరకు పుట్టి పెరిగిన పూరి గుడిసెలో ఉన్నాము, పాతబడిపోయింది, కూలిపోయేటట్టుంది, కొత్తది కట్టాలి. ఆ ఇల్లు అట్టే ఉంచి వేరే చోట ఇల్లు కడతామా? దాన్ని కూలగొట్టి తీసివేసి పునాదులు కూడా ఏమైనా ఉంటే వాటిని పెకిలించి వేసి గుంతలు దానికంటే లోతుగా తవ్వి కొత్తదాన్ని కడతాం. కొత్తదాన్ని కట్టేటప్పుడు పాత వాటిని ఏం చేస్తాం? పునాదులు లోపలకు తీసి. మొన్న మధ్య హైదరాబాద్లో నేను కర్రీ పాయింట్ పక్కనే చూస్తే 10 అడుగులంత పిల్లర్ ఉందండి లోపల. పునాది ఎంత ఉంది? 10 అడుగులది ఉంది. దాని చుట్టూ సిమెంట్ పెద్ద ఇంత ఎత్తునుందండి. అట్లాంటివి 4 ఉన్నాయి పునాదులు, పెద్ద పెద్ద పిల్లర్స్కి. బేస్మెంట్ లోపలంత వేశారు. అయినా ఇంత గట్టిగా వేసారు కాబట్టి దీన్ని ఎట్టనే ఉంచి దీని మీద కడదాం అనుకున్న వాళ్ళు ఏం చేశారు? వాటిని పెకిలించి వేసారు. పెద్ద మెషిన్ తీసుకొచ్చి తీసివేసి ఆ గుంతల కంటే ఇంకా ఎక్కువగా లోతు తవ్వి ఇంకా గట్టి పునాది వేసి కొత్త సిమెంటు, కొత్త కంకర, కొత్త ఇసుక పెట్టి మళ్ళీ ఏం చేశారు? కొత్తది రావాలి అంటే పాతదాన్ని ఎలా తీసేయాలి? ఇక దానిది మళ్ళా శేషము కనబడనే కూడదు. దాని ఆలోచన మన హృదయాలకు రాకూడదు. దాని ఉద్దేశం మనకు ఎప్పటికీ రానే కూడదు. ఇలాగూ దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి, పరీక్షించి తెలుసుకోవడానికి చెప్పాడు. మీ మనస్సు లేక మన మనస్సు మారి ఏమవ్వాలి? నూతనమవ్వాలి. నూతనమగుట వలన అప్పుడేమవుతాము? రూపాంతరము. ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. అంటే ఇదివరకు ఉన్నదానికి ఇప్పుడు మొత్తం మారిపోతుందండి. ఆశ్చర్యపోవాలి. అరే ఇదివరకు ఇలాగుంది కదా, ఇప్పుడు ఇలాగ అయిపోయిందా, నిజమేనా అన్నట్టుగా ఉండాలి. విశ్వాస జీవితం కూడా ఇలాగే ఉండాలి. పాత దాన్ని చూసి
క్రొత్త జీవితం చూసి ఇంతగా మారిపోయావా, ప్రార్థనకు పోయి ఇంతగా మారిపోయావా, నువ్వేనా మానింది, నువ్వేనా చేయకుండా ఉంది, నువ్వేనా అనకుండా ఉంది అని ఇతరులు ఏమవ్వాలి, ఆశ్చర్యపోవాలి. అలాగూ రూపాంతరం చెందాలి, అలాగూ రూపాంతరం చెందాలి. అర్థమయ్యే భాషలో చెప్పుకోవడం కోసం కొన్ని ఉదాహరణలు మీ ఎదురు తీసుకుని వచ్చాను. ఇప్పుడు మరలా ఇదే వచనం చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అన్నాడు. అంటే ఒకటి మాత్రం ఖాయం, ఏంటంటే ఇదివరకులాగా నీవు ఇప్పుడు ఉండకూడదు అని అర్థం. ఏంటి? యేసుక్రీస్తు ప్రభు నమ్ముకొనక ముందు ఎలాగున్నావో అలాగూ నమ్ముకున్న తర్వాత కూడా అలాగే మాత్రం ఉండకూడదు. కొత్తదనం రావాలి, మార్పు కనబడాలి, నూతనత్వం కనబడాలి. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఊరికి రాకుండా తర్వాత వస్తే పూరి గుడిసెలు పోతాయి, బిల్డింగులు వచ్చేస్తాయి. అప్పుడేమవుతారు? చూసారే, ఇదివరకు ఇక్కడ ఏదో ఉండాలి కదా, అంత ఊరంతా మారిపోయిందా, బజారంతా మారిపోయిందా అని ఆశ్చర్యపోతారు కదండి. కానీ ఏ విశ్వాసనైనా చూసి ప్రార్థన పోక ముందు ఫలానా వాళ్ళు ఇలాగున్నారు, ప్రార్థనకు పోయిన తర్వాత, ప్రార్థనకు వెళుతూ ఉండగా దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఇలాగ మారిపోయారా అని వాళ్ళు ఆశ్చర్యపోవాలి. అది సాక్ష్యం. ఈ సాక్ష్యం మనకు కావాలి. ఈ సాక్ష్యం మనకు కావాలంటే ఏం కావాలి? నూతనమైన స్వభావం రావాలి, పాత స్వభావం పోవాలి, నూతన స్వభావం రావాలి. అందరం విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాం కదండి. మనం చెప్పకపోయినా వాళ్ళు చెప్పుంటారు, చెప్పిన వాళ్ళకి మళ్ళీ తిరిగానే చెప్పుంటాం. సంతోషకరమైన క్రొత్త సంవత్సరం. క్రొత్త సంవత్సరం క్యాలెండర్ మారితే వచ్చింది కాదు. క్రొత్త జీవితము నా జీవితానికి క్రొత్త సంవత్సరంగా ఉండాలి. క్రొత్త జీవితం ద్వారా ఈ సంవత్సరాన్ని ప్రారంభం చేస్తే అది క్రొత్త సంవత్సరం అవుతుంది. లేకపోతే రాసుకోవడానికే కొత్త సంవత్సరం తప్ప పాత జీవితమే కదండి. ఆలోచన చేద్దాము. ఇందుకు దేవుని చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకోవడానికి, అసలు దేవుని ఇష్టం ఏంటో పరీక్షించి తెలుసుకోవడానికి ఒక ప్రశ్న వేశారు భక్తులు. ఆ మాట మనం చదువుకుందాం చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 211 పేజీ సంఖ్య 211. 8వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం. అందుకు మానోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా. ఈ సందర్భం ఏంటంటే, సంసోను యొక్క తల్లిదండ్రులకు మొదట తల్లికి తర్వాత తండ్రికి దూత కనబడినప్పుడు, నీకు ఒక బిడ్డ పుడతాడు, అతను నాజీరు చేయబడతాడు, దేవునికి ప్రతిష్ఠించబడతాడు అని చెప్పినప్పుడు, మరలా దూత కనపడినప్పుడు ఇప్పుడు సంసోను యొక్క తండ్రి అడుగుతున్నాడు ఏమనంటే, ఆ పుట్టబో బిడ్డకు మేమేం చేయాలి అంటే ఏంటి అర్థము? మా ఇష్టానుసారంగా బిడ్డను పెంచడం కాదు. ఎవరిష్టానుసారంగా పెంచాలి బిడ్డను? దేవుని ఇష్టానుసారంగా. మనకు బిడ్డలు ఉన్నారు కదండి, మనకు బిడ్డలున్నారు. ఇప్పుడేం చేయాలి? మన బిడ్డలను చూసినప్పుడల్లా మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మోకరించినప్పుడల్లా, ప్రభువా, ఈ బిడ్డల విషయంలో నేనేం చేయాలి? భార్యాభర్తలుగా కూర్చొని ప్రార్థన చేసేటప్పుడు ఏం చెప్పాలి? ఈ బిడ్డలను మేమేం చేయాలి, ఎలాగ పెంచాలి, దేవుణ్ణి అడగాలి. అంటే ఏంటి అర్థము? బిడ్డల పెంపకం విషయంలో దేవుని చిత్తం ఏంటో అడగతాం. ఒక ఉద్యోగానికి వెళ్తాము, కొత్త ఉద్యోగానికి రమ్మని చెప్తారు, ఆ రోజు రిపోర్ట్ చేస్తాము.
అక్కడ ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళని ఏమడుగుతాం? నేనేం చేయాలి ఇక్కడ అని అడుగుతామా అడగమా? ప్రార్థనకు చాలాసార్లు చాలా కాలమైంది దేవుని సన్నిధికి రావడం మొదలుపెట్టి. ఏనాడైనా ప్రభువా ఈ భూమి మీద నన్ను బ్రతికిస్తున్నావు, నన్ను ఏం చేయడానికి బ్రతికించావు ఎప్పుడైనా అడిగామా? ఉద్యోగానికి వెళ్ళిన మరుక్షణం 5 నిమిషాల్లో ఎవరు మనకేం పని చెప్పకపోతే నేనేం చేయాలి, నన్ను ఎందుకు పిలిచారు, ఇక్కడ నేనేం చేయాల్సి ఉంది అని తోటివారినో పైవారినో అడుగుతాం కదండి. కానీ దేవుణ్ణి ఎప్పుడైనా అడిగామా? ఏమని? ప్రభువా ఈ భూమి మీద నేనేం చేయాలి అంటే ఏంటి అర్థం? దానిలో దేవుని చిత్తమేంటో అడిగి తెలుసుకొని దేవుని ఇష్టానుసారంగా జీవించడానికి ఈ యొక్క ప్రశ్న చాలా సహాయపడుతుంది. ఇంతకాలము నా నోట ఈ ప్రశ్న రాకపోతే ఈ మధ్యాహ్న కాలము నుండి దేవుని అడగడం ప్రారంభం చేద్దాం. నూతన సంవత్సరంలో ప్రభువా ఈ క్రొత్త సంవత్సరంలో నా ఆయుష్కాలం పొడిగించి ప్రవేశింపచేశా, నేనేం చేయాలి అడుగుదామా? ఏమని? చిన్న ప్రశ్న గుర్తుంటుందా? ఏమని అడగాలి? ప్రభువా ఈ నూతన సంవత్సరంలో నేనేం చేయాలి? ఎవరి కోసం? సంసోను తండ్రి అడిగాడు తన బిడ్డల కోసం కదండి. వ్యక్తిగతంగా మొదట మనమే అడగాలి మన కోసం. ఎవరిని? దేవుణ్ణి. నేనేం చేయాలి? ఈ ప్రశ్న అడిగితే దేవుడు సమాధానం ఇస్తాడు. ఇంతకాలం అడక్కనే ఎంతో కాలము దేవుని చిత్తాన్ని ఎరగకుండా మన ఇష్టాన్ని దేవుని సన్నిధిలో పెట్టి ఎప్పుడు ఇస్తావు ప్రభువా, సంవత్సరాలు మారిపోతున్నాయి కదా, దినాలు మారిపోతున్నాయి, నెలలు మారిపోయాయి, సంవత్సరాలు మారిపోయాయి, అడిగింది మాత్రం నువ్వు నాకు ఇవ్వట్లేదు అని అడుగుతూ వచ్చాం. కానీ ఈ ప్రశ్న అడిగి చూడండి, దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. చూద్దాం చూడండి అపోస్తుల కార్యగ్రంథము 22వ అధ్యాయము. అపోస్తుల కార్యగ్రంథం 22వ అధ్యాయము. అపోస్తుల కార్యగ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చదువుకుంటే, అపోస్తుల కార్యగ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. నేను నేల మీద పడి, సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను, ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును అని నాతో చెప్పాను. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాటలాడిన వాని స్వరము వారు వినలేదు. అప్పుడు నేను అంటే ఎవరు? సౌలు తర్వాత పౌలుగా మార్చబడ్డాడు. ఆయన చెప్తున్నాడు ఏమన్నాడు? 10వ వచనం. ప్రభువా నేనేమి చేయవలనని అడుగగా. అంటే ఇప్పుడు ఏంటి చెప్పండి? పౌలు గారు ఈ యొక్క సంఘటనకు ముందు వరకు తనకు నచ్చినట్టుగా చేస్తూ వచ్చాడు. చదువు తక్కువ కాదు, డబ్బు తక్కువ కాదు, అధికారం తక్కువ కాదు, లోకంలో పేరు మర్యాదలు తక్కువ కాదు, అన్నీ ఎక్కువే. కానీ దేవునిలో ఏమీ లేనివాడుగా ఉన్నాడు. దేవుని గురించి తెలుసు కానీ దేవుని అనుసరించిన వాడు కాదు. కానీ ఏం తెలియనిలాగా, ఏ జ్ఞానము లేనివాడిలాగా లోకములో ఎంతో పేరు సంపాదించాడు, లోకములో అధికారాన్ని పొంది ఉన్నాడు, లోకములోని దేవుని ధర్మశాస్త్రాన్ని చదివి దాని సుశిక్షితుడుగా అన్ని నేర్చుకున్నవాడు, ఏ వాక్యం చెప్పమంటే చెప్పగలవాడు, జ్ఞానం ఉంది, బైబిల్ జ్ఞానం ఉంది. కానీ ఏమడుగుతున్నాడు? ఒక్కసారిగా దేవుని స్వరాన్ని విన్న తర్వాత ఫస్ట్ అడిగిన ప్రశ్న ఏంటి? దేవుని అడిగి చేసిన ప్రార్థన ఏంటి? ఏమన్నాడు? ప్రభువా నేనేమి చెయ్యాలి? అంటే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకునే ముందు కానీ నమ్ముకున్న తర్వాత కానీ ఫస్ట్ అడగవలసిన ప్రశ్న ఏంటి? ప్రభువా నేనేమి చేయాలి? ఈ ప్రశ్న ఇంతవరకు దేవుని అడగకపోతే
ఈనాటి నుండి మొదలు పెడదాం. ఏమని? ఈ నూతన సంవత్సరంలో ఒక క్రొత్త జీవితాన్ని దేవుని కొరకు జీవించాలన్న ఆశ ఉంటే ఈ ప్రశ్న నేటి నుండి మన ప్రార్థనలో ఉండునుగాక. ఏమని? నేనేమి చెయ్యాలి? అప్పుడేమంటాడు దేవుడు? ఏమన్నాడు అక్కడ? ప్రభువు ఏమన్నాడు? నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడును అని నాతో అనెను. తర్వాత 14వ వచనం చదువుకుందాం. అప్పుడతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకు, ఆ నీతిమంతుని చూచుటకును, ఆయన నోటి మాట వినుటకును ఏమన్నాడు? నిన్ను నియమించి ఉన్నాడు కదా. 12వ చదువుకుందాం చూడండి. అంతటి ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును, అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడునైన అననీయ అను ఒకడు నా యొద్దకు వచ్చి నిలచి ఏమన్నాడప్పుడు? 13వ వచనం. సౌలా, సహోదరా, దృష్టి పొందుమని నాతో చెప్పగా ఆ గడిలో నేను దృష్టి పొంది అతని చూచి తిని. అప్పుడు అంటున్నాడు ఆ పెద్ద ఆయన, వృద్ధుడు అననీయ అనే భక్తిపరుడు ఏమన్నాడు? మన పితరుల దేవుడు తన చిత్తము తెలుసుకొనుటకును, ఆ నీతిమంతుని చూచుటకును, ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించాడు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యం వింటే దేవుడు మన జీవితాల ద్వారా ఏం చేయాలని కోరుకుంటున్నాడో నీకు నాకు స్పష్టంగా వినిపింపజేస్తాడు. ఒక స్పష్టమైన నడిపింపు నీకు నాకు ఇస్తాడు. క్రొత్తగా నమ్ముకున్న వారమైనా, ఎన్నో సంవత్సరాలు నమ్ముకున్న వారమైనా, ఒక పని చేయాలంటే, దేవుని పని చేయాలంటే, దేవుని కొరకై జీవించాలంటే, దేవుని పరిచయంలో వాడబడాలి అంటే, దేవునికి సాక్షిగా నిలబడాలి అంటే ఏమన్నాడు? ఏమడగాలి? మొట్టమొదట మన నోటి నుంచి రావాల్సిందేంటి? నేనేం చేయాలి ప్రభువా? నేనేం చేయాలి? జ్ఞానము లేదని కాదు, తెలివి లేదని కాదు, దేవుని గురించి తెలియక కాదు, దేవునిలోనికి కొత్తగా వచ్చాడు. అప్పటి వరకు దేవునికి బయటే ఉండి దేవుని గురించి తెలుసుకున్నవాడు ఒకసారి దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత లోక జ్ఞానము, లోక అధికారము, లోక పరపతి, లోక సంబంధమైన దేనిని పెట్టలేదు. నాకు తెలుసు వాక్యం అంటే ఏంటో, ప్రార్థన అంటే ఏంటో, మందిరం అంటే ఏంటో, పరిచర్య అంటే ఏంటో నాకు తెలుసు అని పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు అనలేదు. ఏమన్నాడు? నేనేం చేయాలి? ఎవరిని అడుగుతున్నాడు? దేవుణ్ణి. ఈ ప్రశ్న అడిగినప్పుడు అప్పుడేం చేశాడు? అననీయ అనే ఒక భక్తిపరుడిని పంపించాడు. ఇప్పుడు భాషలో చెప్పాలంటే సేవకులను, పెద్దలను, ఉపదేశకులను, వాక్యం చెప్పే వారి ద్వారా వారి నోట నుండి మనకు పలికిస్తాడు, మనకు వినిపింపచేస్తాడు. అందుకే చెప్పాడు ఇక్కడ ఏమని? 14వ వచనంలో మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును, ఆ నీతిమంతుని చూచుటకును ఏం చేయాలి? ఆయన నోటి మాట వినుటకును ఏం చేశాడు? దేవుడు నిన్ను నన్ను నియమించాడు. తర్వాత ఏం చేయాలి? 15వ వచనం. నీవు లేక మనము కన్న వాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సకల మనుష్యుల ఎదుట ఆయనకు సాక్షివై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకొనక ముందు నా జీవితం ఎలాగుండేది, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న తర్వాత నా జీవితం ఎలాగ మారిపోయిందని మన జీవితము సాక్ష్యాన్ని పలకాలి. మన జీవితం సాక్ష్యం పలకడం అంటే మన నోటితో చెప్పుకోవడం కాదు. మనలను సాక్షాత్ జీవితాన్ని చూసి ఇతరుల నోరు పలకాలి. ప్రార్థనకు పోవడం ప్రారంభించినట్టు నా జీవితం మారిపోయింది, ప్రార్థన జీవం వెళ్ళడం ప్రారంభించినట్టు ఆయన జీవితం మారిపోయింది అని ఇతరులు మనల్ని గూర్చి సాక్ష్యం ఇవ్వాలి. అందుకోసము దేవుడు నిన్ను నన్ను నియమించాడు. నేనేం చేయాలంటే ఏం చేయాలి? మన సాక్ష్య జీవితం ద్వారా దేవుణ్ణి కనపరచాలి. అందుకే
ఈయన చెప్పాడు ఏంటంటే, పౌలు గారు నేనేం చేయాలి అని అడిగాడు కదండి. నేనేం చేయాలి? ఇంకొక ఆయన అడిగాడు. అప్పుడు ఇంకొక ఆయన అడిగాడు ఏంటంటే, అపోస్తుల కార్యగ్రంథం 16వ అధ్యాయంలో, అపోస్తుల కార్యగ్రంథం 16వ అధ్యాయంలో 30వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యగ్రంథము 16వ అధ్యాయము 30వ వచనంలో, వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, ఏమన్నాడు? రక్షణ పొందుటకు నేనేం చేయాలి? అసలు ఈ ప్రశ్న ఎంతమంది అడిగారు నాకు తెలియదు. ఈయనెవరు? 27వ వచనం మొదటి భాగంలో ఉంటుంది. 27వ వచనంలో మొదటి భాగంలో ఏముంది? చెరసాల నాయకుడు, అంటే జైలర్. జైలు మొత్తానికి ఆయనే అధికారి. పౌలు గారిని, శీలను ఇద్దరిని చెరసాల్లో వేసినప్పుడు వాళ్ళు బాగా దెబ్బలు కొట్టించుకున్నారు, బాగా ఇబ్బంది పడ్డారు, అన్ని సంఖ్యలతో బంధించబడ్డారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేస్తూ పాటలు పాడుకుంటూ ఉన్నారు రాత్రి అంతా. ఈ సంఘటన మనకు తెలుసు కదండి. అదంతా అయిన తర్వాత ఒక్కసారిగా 26వ వచనం చూస్తే, అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది. చెరసాల పునాదులు అదిరిపోయాయి, తలుపులన్నీ తెరుచుకున్నాయి, బంధకాలన్నీ ఊడిపోయాయి. అప్పుడు 27వ వచనం, అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచినట్టు చూచి ఖైదీలు పారిపోయారనుకుని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోతే, అప్పుడు పౌలు గారు అంటున్నాడు, నీవు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని పెద్దగా చెప్పాడు. చెప్పిన తర్వాత అతడు దీపము తెమ్మని చెప్పి లోపలకు వచ్చి వణుకుచూ పౌలుకును శీలకును సాగిలపడి ఇప్పుడేమంటున్నాడు? వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేం చేయాలి? అంటే ఏం చేశాడు? పాటలు పాడుతుంటే విన్నాడు కదా, ప్రార్థన చేస్తుంటే విన్నాడు. అంత దెబ్బలు కొట్టినా కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు, దేవునికి ప్రార్థన చేస్తూ పాటలు పాడుకుంటూ ఉన్నారు. ఇదే పనికొచ్చుదిలే, ఈ పాట పనికొస్తుందో, ఈ ప్రార్థన పనికొస్తుందో అనుకున్నాడు. ఒక్కసారిగా బంధకాలన్నీ తెగిపోయాయి, పునాదులు కదిలాయి, తలుపులన్నీ తెరుచుకున్నాయి. అప్పుడు అర్థమైంది ఈ ప్రార్థన బలమెంతో, ఈ పాటల్లో ఉన్న బలమెంతో. సంతోషంగా ఉండి పాడేటప్పుడు ఉండే బలం కంటే కష్టాల్లో ఉండి కన్నీటితో పాడే పాటకు చాలా బలం ఉంటుంది. కష్టాల్లో ఉండి కన్నీటితో చేసే ప్రార్థనకు ఇంకా బలం ఉంటుంది. అది మనకే తెలుస్తుంది. ఆ బలమైన ప్రార్థన పునాదులు కదిలించి వేస్తే అప్పుడు ఇంకా చూశాడు, తట్టుకోలేకపోయాడు. అప్పుడు దాకా అధికారి, ఇప్పుడు ఎక్కడికొచ్చాడు? కాళ్ళ దగ్గరికి వచ్చాడు. వచ్చేమంటున్నాడు? రక్షణ పొందడానికి నేనేం చేయాలి? రక్షణ పొందమని చెప్పారా? చెప్పినట్టుగా రాయబడిందా? అంటే ఏం చేశారు? రక్షణను గూర్చి పాటలు పాడారు, రక్షించినందుకు దేవుని స్తుతించారు. దేవుని రక్షణ ఏంటో పాటల్లో, ప్రార్థనలో వారు నోట పలికించబడింది. ఇదే సాక్ష్యం. కష్టాల్లో దేవుని స్తుతించగలిగే జీవితం విశ్వాస జీవితం. బంధకాల్లో, కన్నీటిలో, దెబ్బలతో, ఇబ్బందుల్లో ఉండగానే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగే మనస్సు కలిగి ఉండేవాడు విశ్వాసి. ఈ సాక్ష్య జీవితం ద్వారా దేవుని నమ్ముకుంటారు. అప్పుడు అంటున్నాడు, రక్షణ పొందడానికి నేనేమి చేయాలి? ఇంకా ప్రార్థనకు వచ్చిన వారిలో ఈ మాట అడగని వారు ఎవరున్నారా? ఈ రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నారా? ఆలోచన చేయండి. అధికారి వంటి వాడు, జైలు అధికారి, ఆయనే కాళ్ళ మీద పడి అడుగుతున్నాడు, రక్షణ పొందడానికి నేనేం చేయాలి? తడవు చేయలేదు, మొహమాట పడలేదు. నేను అధికారిని వీళ్ళ కాళ్ళ ముందు పడితే ఎలా ఉంటుందని మొహమాట పడి ఆగిపోయినవాడు కాదు. ఇక ఏ క్షణం నేను ఆలస్యం చేసినా నా ప్రాణం ఎలాగవుతుందో తెలియదు. ఆ క్షణాన్ని మోకాళ్ళ మీద పడ్డాడు, కాళ్ళ మీద పడ్డాడు, అడగడం మొదలు పెట్టాడు, రక్షణ పొందడానికి నేనేం చేయాలి? చాలాసార్లు అసలు దేవుని అడగడమే మానేసి నాకేం చేయాలో అని మనమే చెప్తాం దేవునికి కదండి. ఏం చేస్తాం? మన ప్రార్థనలన్నీ చాలాసార్లు, దేవా నువ్వు నాకేం చేయాలో నేను చెప్తానని చెప్పి లిస్టు పెట్టి
ఇంకా ఎప్పుడు ఇస్తావు, ఇంకా ఎప్పుడు ఇస్తావు, ఇంకా ఎప్పుడు ఇస్తావు. పక్క వాళ్ళకి వచ్చింది, ఎదుటి వాళ్ళకి వచ్చింది, నాకు తోడబుట్టిన వాళ్ళకి వచ్చింది, నాకే రాలేదు. ఇప్పుడేమంటాం? ఎప్పుడు ఇస్తావు, నాకు ఎప్పుడు చేస్తావు? కానీ ఇది అడగడం మానేశాం. కానీ అడగాల్సిందేంటి? నేనేం చేయాలి? రక్షణ పొందడానికి నేనేం చేయాలి? ఇంకా రక్షించబడని వారు ఉంటే ఆలోచన చేయండి. ఇలాగు ఎన్నో మార్లు దేవుడు అవకాశం ఇచ్చాడు. మరలా దేవుని బతిమాలి అడగడానికి అవకాశం ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించుము నాయన. నా పాపాల విషయంలో నువ్వు బలి అయ్యావు, సిలువలో విరలాడదీయబడ్డావు, కొడాలతో కొట్టబడ్డావు, నీ పరిశుద్ధ రక్తమంతా కార్చావు, నా కొరకై సమాధి చేయబడ్డావు, మరణించి తిరిగి లేచావు. నేను నమ్ముతున్నాను, నీవే నా రక్షకునిగా ఉండు, నీ రక్షణ నాకు దయచేయి. ఈ లోకంలో నేను చనిపోతే పరలోకి వెళ్ళడానికి నాకు అవకాశం ఇవ్వు. దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకుని చిన్న ప్రార్థన చేయగలిగితే ఈనాటి నుండి నీవు దేవుని బిడ్డగా చేయబడతావు. ఆలోచన చేయండి. నమ్మని వారికి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. రక్షణ పొందుటకు నేనేమి చేయాలి కదండి? అప్పుడేమన్నాడు? రక్షణ పొందడానికి నేనేం చేయాలన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? చూద్దాం, చూడండి 31వ వచనం, అపోస్తలుల కార్యగ్రంథం 16వ అధ్యాయం 31వ వచనం. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. ఏం చేయమన్నాడు? ఏమైనా డబ్బులు ఏమైనా ఇవ్వమంటారా? ఏమైనా తీసుకురావాలా? దేవుని మందిరానికి రక్షణ పొందాలంటే ఏమైనా తీసుకురావాలా? కొత్త బట్టలు వేసుకురావాలా? ఇంకేం చేయాలి చెప్పండి, ఇంకేం చేయాలి చెప్పండి అని అడగలేదు. ఏమన్నాడు? వాళ్ళు ఏం చెప్పారు? నమ్ము అంతే చాలు, నమ్ము అంతే చాలు. 1,00,000 రూపాయలు కడితే ఇల్లు వేరే ఏదో పట్టాలు ఇస్తారంటే పోయి 1,00,000 రూపాయలు కట్టొస్తాం. పిల్లోడికి ఏదో ఉద్యోగం వస్తుంది, 5 లక్షలు ముందు కట్టమన్నారంటే ఎవ్వరూ తెలియకుండా కట్టొస్తాం. గుడ్డిగా నమ్మి బస్సు డ్రైవర్ ఎవరో పరిచయం లేకుండా బస్సు ఎక్కి నేరుగా ఇంటికి వస్తాం. డాక్టర్ బాగు చేస్తాడో లేదో తెలియకపోయినా డాక్టర్కి డబ్బులు ఇచ్చి డాక్టర్కి మన ప్రాణాన్ని అప్పగిస్తాం ఆపరేషన్ చేయమని. నీ కొరకై నా కొరకై ప్రాణం పెట్టిన దేవుడు, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు, నా ఉనికి కారణమైన దేవుడు, నీ తల్లి నా తల్లి గర్భంలో నిన్ను నన్ను సృష్టించి ప్రాణం పెట్టి సహాయం చేసి తన తల్లిదండ్రులకు బిడ్డగా మన అప్పగించిన దేవుడు, లోకంలో నీకంటూ నాకంటూ ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ఇచ్చిన దేవుడు. ఆ దేవుడు నేనే, సృష్టించింది నేనే, పంచింది నేనే, పోషించింది నేనే, కాపాడింది నేనే. ఈ 2025 4 సంవత్సరం కాపాడి 2025 నేను ప్రవేశింపచేశానని చెప్తుంది కూడా నేనే అని చెప్పిన ఆ దేవుని నమ్మడానికి మాత్రం, ఒక్క దేవుణ్ణి, సృష్టించిన దేవుణ్ణి, సహాయం చేసిన దేవుని, ప్రాణం పెట్టిన దేవుని మాత్రము నమ్మకుండా జీవితకాలం 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30, 40, 50, 60 సంవత్సరాల వరకు దాటించి వచ్చావు. దేవుడు కనికరించి ఆయుష్కాలాన్ని పొడిగించి అవకాశం ఇచ్చి మరలా వినిపింప చేస్తూ ఉండగా ఈ మధ్యాహ్న కాలం ఇలా కూర్చొని నేను వింటూ ఉన్నా. ఈ మాటలు చెప్పిస్తున్న దేవుడు నా నోరు కాయ. ఏ దేవుడు? కలుగునుగా కంటే కలిగిన భూమి ఆకాశములు సృష్టించిన దేవుని యొక్క స్వరము. పౌలు గారు అడిగారు కదా, సౌలుగా ఉన్నప్పుడు, సౌలు గారిని అడిగినప్పుడు సౌలా సౌలా అన్నాడు. అనగానే నువ్వెవరివి అన్నాడు సౌలు గారు. అప్పుడు ఈయనేమన్నాడు? యేసు ప్రభు వారు ఏమన్నాడు చూడండి. ఏమన్నాడు? 9వ అధ్యాయం అపోస్తలుల కార్యగ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం చదువుకుంటే, 3వ వచనం చదువుదాం చూడండి. అపోస్తలుల కార్యగ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం నుండి. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వింటిని. ఎవరిని? సౌలును. ఏమంటున్నాడు దేవుడు? నీవు నన్ను హింసిస్తున్నావు. దేవుని హింసించడం సాధ్యమేనా? దేవుని బిడలను హింసిస్తే తన్ను హింసించినట్టే. దేవునికి సౌలుకు మధ్య ఉన్న బంధం ఏంటంటే, ఈ సౌలు దేవుని బిడలను హింసిస్తూ ఉండగా దేవుడు పలుకుతున్న మాట, నీవు నన్ను హింసిస్తున్నావు.
ఇప్పుడు నిన్ను గురించి నన్ను గురించి ఏం చెప్తాడు? ఇంకా రక్షణ పొందకపోతే నీవు నన్ను ఇంకా అలాగే ఆగి ఉండేట్టుగా చేస్తున్నావు. ఇదిగో నేను తలుపు యొద్ద నుండి తట్టుచున్నాను, తలుపు తీస్తే లోపలికి వస్తాను. ఎన్నిసార్లు హృదయ తలుపు తట్టుతూ ఉన్నాడు. ఎన్నిసార్లు ప్రార్థనకు వచ్చినప్పుడు దేవుని బిడల ద్వారా, దేవుని వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడి నమ్ముకొనమని ప్రార్థన చేస్తున్నట్టుగా, మనవి చేస్తున్నట్లుగా నీకు ప్రకటన చేశాడు, హెచ్చరించాడు, గద్దించాడు. వినలేదు. చివరికి ఈరోజు కూడా ఈ మాట చెప్తున్నాడు. నీవు హింసించుచున్న యేసే దేవుడు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంతటి సౌలు అధికారంతో ఉన్నవాడు, జ్ఞానం ఉన్నవాడు, పేరు పొందినవాడే ఏమయ్యాడు? ఆ మరుక్షణమే దేవునికి లోబడ్డాడు. మనమే నమ్ముకోవడం లేదు. మనల్ని పుట్టించిన దేవుణ్ణి, మన కోసం ప్రాణం పెట్టిన దేవుని, మనలను ప్రేమించిన దేవుని, మన కొరకై మరణించి తిరిగి లేచిన దేవుని నమ్ముకోవడానికి మొహమాటం. ఇప్పుడే నమ్ముకుంటే ఎట్లా? ఇప్పుడే దేవునికి ప్రభుగా స్వీకరిస్తే ఎట్లా? నా కోరికలు కొన్ని ఉన్నాయి, అవన్నీ నెరవేరిన తర్వాత నమ్ముకుంటారా? ఆలోచన చేయండి. ఒక్క ప్రార్థన చేయండి. రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? అడిగావా? ఆలోచన చేయండి. నమ్మిన వారికి దేవుడు జ్ఞాపకం చేశాడు ఏంటంటే, అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయము, అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం 37 నుండి మనం చదువుకుంటే, అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయము 37వ వచనం నుండి, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని ఎవరిని అడిగారు? పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు గారు ఏమన్నాడు? అప్పుడు దాకా సువార్త చెప్పాడు. పై వచనాలు చూస్తే అప్పుడు పేతురు గారు ఏమన్నారు? మీరు ఏం చేయాలి? ఇంట్లో పిల్లగా బాగా లేకపోతే ఒక 100 రూపాయలు 500 ఇచ్చి పంపిస్తాము, లేకపోతే మనమే వచ్చి చందా పెట్టలేసి వెళ్ళిపోతామండి. కానీ దేవుడు అడుగుతుంది నీ డబ్బు కాదు, మందిరానికి ఇచ్చే ఏదో వస్తువు కాదు. ఏమడుగుతున్నాడు? అది కూడా చూడండి. మీరు మారు మనస్సు పొంది ఏమవ్వాలి? పాపములు క్షమించబడే విషయంలో పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. తర్వాత ఏంటి? ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దురస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు ఏం చేయాలి? మూర్ఖులకు ఈ తరము వారికి ఏమవ్వాలి? నమ్ముకున్న తర్వాత విశ్వాసి ఏం చేయాలో, క్రొత్త జీవితము విశ్వాసికి ఎలా కలుగుతుందో జ్ఞాపకం చేస్తున్నాడు. క్రొత్త జీవితం క్రొత్త సంవత్సరం ప్రవేశింపజేస్తే రాదండి. క్రొత్త జీవితము ఏం చేస్తే వస్తుంది? ఇక్కడ చెప్తున్నాడు, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొంది బాప్తిస్మం తీసుకున్న తర్వాత అప్పుడేమన్నా 41వ వచనం, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. వారేం చేశారు? 42వ వచనం, వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. అంటే గ్యాప్ ఉండకూడదు. ఎడతెగక అనే పదాన్ని ఎక్కువగా ఎక్కడ వాడతారంటే వర్షానికి వాడతారు కదండి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి అంటారు కదండి. అంటే ఏంటి? అది ఎప్పుడో ప్రారంభమైంది, కురుస్తూనే ఉంది, ఆగటమే లేదు. ప్రార్థనా జీవితం అలాగే ఉండాలి. వాక్య ధ్యాన జీవితం అలాగే ఉండాలి. దేవుని మందిరములో సమాజముగా కూడుకునే సహవాసము అలాగే ఉండాలి. బల రొట్టె విరుచుటందులో పాత్రను పానం చేసే విషయంలో ఆరాధన క్రమములో పాలు పంపులు పొందడం కూడా ఎడతెరిపి లేకుండా ఉండాలి. ఆగిపోకూడదు, గ్యాప్ రానేకూడదు. ఇందాక మన ప్రకటనలో మనం గమనించి వినబడ్డాం కదా. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఉరుకు పరుగుల మీద ముందుకు రావాలి.
నేను చూశానండి. మేము మధ్యపాడులో ఉండేటప్పుడు మా ఇళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ లేడీస్ ఎక్కువగా ఆ గ్రేడింగ్కి వెళ్తారు. పరుగులు పరుగులు పెట్టుకుని వెళ్తారు. 8 గంటలు అయిపోయిన తర్వాత మళ్ళీ కొంతమంది వెనక్కి వస్తారండి. ఎందుకు చెప్పండి? గేట్ వేసేసారని చెప్పి వెనక్కి వచ్చేస్తారు. ఆ రోజు ఏం పని లేదు, ఇంటి దగ్గర కూర్చొని ఉంటారు పాపం. తర్వాత రోజు ఏం చేస్తారు? మళ్ళీ అప్పుడు ఈ పరుగు ఇంకొంచెం ముందు ప్రారంభిస్తారు. ఎందుకు? గేట్ వేస్తే ఏమవుతుంది? ఆ రోజు కూలిపోయినట్టే. అప్పుడు ఏం చేస్తారు? ముందే వెళ్తారు కదండి. వారి పరుగు కంటే మన దేవుని సన్నిధికి వచ్చే పరుగు మరి ఎక్కువగా ఉండాలి. గ్యాప్ రాకూడదు, ఆలస్యము కాకూడదు. అందుకే చెప్పాడు ఏమనంటే, నమ్ముకున్న విశ్వాసికి నూతన పరచబడే విషయంలో ప్రాథమికమైన సత్యం ఏంటి అంటే ఈ 4 ఉండాలి. ఈ 4 అపోస్తలుల బోధ విషయము, సహవాస విషయం ఇలాగో సమాజముగా కూడుకుంటలోను ఆ క్రమ కూడిక లేని సమయాల్లో కూడా వీలైతే నమ్ముకున్నవారు విశ్వాసులతో ఒకరో ఇద్దరో ముగ్గురో మనకంటూ ఆత్మీయమైన స్నేహితులను ఏర్పాటు చేసుకోవాలి. వారితో బైబిల్లో గూర్చిన విషయాలు, దేవుని గూర్చిన విషయాలు సంభాషణ చేయాలి. మనకున్న వాక్యం చదువుతున్నప్పుడు ఎన్నో అనుమానాలు వస్తుంటాయి, ఎన్నో సందేహాలు వస్తుంటాయి. వాటిని చర్చించుకొని సంభాషణ చేసుకోవాలి. లూకా సువార్త 2వ అధ్యాయం 42-43 వచనాలు మనం చూస్తే, అన్నాను ప్రవక్త్రి ఏం చేసింది? అప్పటికే 84 సంవత్సరాలు భర్త లేకుండా వైధవరాలుగా ఉండి దేవుని సన్నిధిలో ఉపవాసంతో ప్రార్థన చేస్తూ గడుపుతూ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ విషయంలో దాన్ని గూర్చి ఆ మందిరంలో వచ్చిన వాళ్ళతో సంభాషణ చేస్తుందండి. సమయాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. పాత రోజుల్లో నేను చాలా చిన్నప్పుడుగా ఉన్నప్పుడు చూసినవి చెప్తున్నాను. దేవుని మందిరానికి ఒకవేళ 5 నిమిషాలు 10 నిమిషాలు ముందొచ్చిన 10 గంటలకు ప్రార్థన కూడిక ప్రారంభం అంటే 9:30కు 9:50కు వచ్చిన ఆ 10 నిమిషాలు ఏం చేస్తారంటే ఎవరితో ఏమీ మాట్లాడరండి. ఎక్కడికి వచ్చాం? దేవుని సన్నిధికి వచ్చాం. కూడిక ప్రారంభం కాలేదు. ఎవరికి వారు మోకరించి ప్రార్థన చేసుకుంటారు. ఎవరికి వారు మళ్ళా కొంతసేపు ప్రార్థన చేసుకున్న తర్వాత ఇంకా ముందుగానే వచ్చి ఉండి సమయం ఎక్కువైపోతే అప్పుడు వాక్యం తీసుకుని చదువుతూ ఉంటారు తప్ప ఇది మధ్య కనపడలేదు, ఈ మాటలు ఉండవు. పిల్లోడు వచ్చాడా, ఈ మాటలు ఉండవు. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని గురించిన సంభాషణ, దేవునితోనే మాట్లాడాలి. ఈ సమయం చాలా సైలెంట్గా ఉండాలి. ఆరాధన క్రమంలో కూడా కొన్నిసార్లు పాటలు పెడుతూ ఉంటారు, కానీ దేవుని సన్నిధిలో మౌనంగా ధ్యానం చేస్తూ ఆరాధనలో ముందు తాగుతూ ఉంటారు. అంతే, ప్రారంభం కాలేదు, అంతే, ఆరాధనకి వచ్చాం. ఇప్పుడు ఏం చేయాలి? సైలెంట్గా ఉన్నప్పుడు దేవునితోనే కనెక్ట్ అయిపోవాలి. ఇలాగూ సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ 4 అంశాలు నా కొత్త జీవితానికి నాందిగా ఉంటాయండి. కొత్తగా నమ్ముకున్నవారు రక్షణ పొందుటకు నేనేం చేయాలన్నాము, రక్షణ పొందిన తర్వాత ఏం చేయాలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. రక్షణ పొందుటకు నేనేం చేయాలి అన్నాడు కదండి. సౌలు గారు అన్నాడు, దేవుడు బయలుపరిచాడు. చెరసాల నాయకుడు అడిగాడు, దేవుడు బయలుపరిచాడు. రక్షణ పొందిన తర్వాత ఏం చేయాలో పౌలు గారి ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పేతురు గారి ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమన్నాడు? మేమేం చేయాలి సహోదరులారా, మేమేం చేయాలని అడిగినప్పుడు సువార్తంతా విన్న తర్వాత అప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మారు మనస్సు పొంది బాప్తిస్మము పొందండి. పొందిన తర్వాత నుంచి మీకు దాని తర్వాత ఏమి ఇన్స్ట్రక్షన్స్ లేవా అంటే కాదు, అక్కడే ప్రారంభమైంది. కొత్తగా జీవితం ప్రారంభిస్తున్నారు కదా, ఈ ప్రారంభానికి 4 ఉండాలి. లోకంలో 4 దిక్కులు ఎలాగో ఈ 4 స్తంభాలు ఎలాగో ఈ 4 మాటలు కూడా అలాగే. దేవుని వాక్యం వినే విషయంలో, దేవుని వాక్యం వినటానికి దేవుని సన్నిధికి వచ్చే సహవాసం విషయంలో, ప్రార్థనా జీవితం విషయంలో, అలాగే దేవుని సన్నిధిలో ఆరాధనలో పాలు పంపులు పొందే విషయంలో ఎప్పుడు ఆలస్యం కాకూడదు, ఆగిపోనే కూడదు. ఇది ఎలాగుండాలి? ఎడతెరిపి లేని వానైనా ఉంటుందేమో కానీ
ఆగిపోవచ్చునేమో కానీ వర్షం, కానీ ఈ 4 మాత్రం విశ్వాసికి ఆగిపోనే కూడదు. మన శరీరంలో భాగాలు ఉన్నాయి కదండి. ఏమేమి ఉన్నాయి? గుండె, మూత్రపిండాలు, కాలేయము, ఊపిరితిత్తులు, 4 ఉన్నాయి అనుకుందాం. ఈ 4గిట్లో ఒకటి ఆగిపోయింది, ఏమైనట్టు? 4గిట్లో 3 నడుస్తున్నాయి కదా అంటే సరిపోద్దా? అదేంటి మరి? ఈ 4గిట్లో మనదేది ఆగిపోయింది? ప్రార్థన ఆగిపోయిందా? సహవాసం ఆగిపోయిందా? రొట్టె విరుచుట ఆగిపోయిందా? దేవుని వాక్యం వినడము చదవడం ఆగిపోయిందా? ఎన్ని ఆగిపోయాయి? ఇప్పుడేంటి? గుండె ఆగిపోతే మనిషి ఏమైనట్టు చెప్పండి? మూత్రపిండాలు పనిచేయట్లేదు, 2 ఆగిపోయినాయి. ఏం చేయాలి? ఏమైనట్టు? కాలేయం పూర్తిగా పాడై చెడిపోయి ఆగిపోయింది, దాని పని ఏం చేయట్లేదు. ఏమైనట్టు? ఊపిరితిత్తులు కూడా శ్వాస తీసుకోవడం లేదు. కరోనాలో మనం చూసాం కదా, ఊపిరితిత్తులు పనిచేయటం లేదు, ఆగిపోయింది. ఏమైనట్టు? మిగతా పని చేస్తున్నాయి. ఏమైనట్టు? బతుకున్నట్ట? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మనం బతుకున్నామా ఆత్మీయంగా? ప్రార్థన ఆగిపోయిందా? చెప్పాలి. వాక్యము బోధ వింటము చదవడం ఆగిపోయిందా? సహవాసం ఆగిపోయిందా? ఆరాధన క్రమములో పాలు పొమ్ములు పొందడం ఆగిపోయిందా? ఇప్పుడు చెప్పండి. మనం బ్రతుకున్నామా? కానీ కనికరించి దేవుడు శారీరకంగా బతుకునిచ్చి ఈ దినాన వాక్యాన్ని అందిస్తున్నాడు. ఏమని? బ్రతికివ్వడానికి. హాస్పిటల్కి తీసుకెళ్తారు, గుండె కొంచెం కొట్టుకోవడం ఆగిపోతుందంటే, మూత్రపిండాలు సరిగ్గా పనిచేయబోతే హాస్పిటల్ తీసుకెళ్తారు. ఏం చేస్తారు వాళ్ళు? మిషన్తో ఆడిస్తారు, మెడిసిన్ ఇస్తారు, అవకాశం అయితే మళ్ళీ బ్రతికించేట్టుగా అవకాశం ఇస్తారు. దేవుడు దానికంటే మరి శ్రేష్టంగా 2024లో 4 భాగాలు ఆగిపోయి ఉండొచ్చు కాక అవకాశం ఇచ్చి శారీరకంగా నిన్ను నన్ను బ్రతికించి ఏం చేస్తున్నాడు? ఈ ఉదయకాలం మధ్యాహ్న కాలం దేవుని వాక్యాన్ని వినిపింపచేశాడు. బాగు చేస్తాడు, ప్రార్థనా జీవితాన్ని బాగు చేస్తాడు, దేవుని బోధ విషయంలో బాగు చేస్తాడు, వినే విషయంలో, చదివే విషయంలో, అనుసరించే విషయంలో, సహవాస విషయంలో బాగు చేస్తాడు. ఆరాధన క్రమంలో దేవుని శరీరానికి సాదృశ్యంగా, దేవుని రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఆ ఆరాధన క్రమములో పాలు పంపులు పొందడానికి సరిపోయినటువంటి శ్రేష్టమైన జీవితాన్ని కలిగి ఉండేట్టుగా దేవుడు సహాయం చేస్తాడు, బాగు చేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? రక్షణ పొందుటకు నేనేం చేయాలో, రక్షించబడిన తర్వాత నేనేం చేయాలో కూడా దేవుణ్ణి అడగాలి కదండి. అలాగైతే ఇవన్నిటిని గురించి వారు అడిగారు. ఇప్పుడు అడుగుదామా? చివరిగా మనం చదువుకున్న మాట చదువుకుని మనం ముగించుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 12:1 నుండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మన శరీరములను ఎవరికి? దేవునికి సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుచున్నాను. ఇట్టి సేవ మనకు యుక్తమైనది. ఏ సేవ? సజీవంగా బతికి ఉండి దేవునికి అప్పగించుకోవాలి. ప్రార్థనా జీవితం ఉండి దేవునికి అప్పగించుకోవాలి. అప్పుడు దేవుడు వాడుకుంటాడు. పరిశుద్ధమైన జీవితం ఉండి దేవునికి అప్పగించుకోవాలి. అప్పుడు వాడుకుంటాడు. దేవుని వాక్యాన్ని వింటూ, చదువుతూ, అనుసరిస్తూ ఉంటే అప్పుడు దేవుడు వాడుకుంటాడు. దేవునితో సహవాసము, దేవుని బిడలతో సహవాసము, దేవుని సంఘముతో సహవాసము చేస్తూ ఉంటే దేవుడు వాడుకుంటాడు. ఈ 4 ఏది ఆగిపోయినా, 4 ఆగిపోయినా మన ఇంట్లో మనమే ఉంచుకోం. కన్నవారైనా కట్టుకున్నవారైనా పడేస్తాం. కానీ దేవుడు పడలేదు నిన్ను నన్ను. ఈ సంవత్సరం 2025 కూడా ప్రవేశింపజేశాడు. విషయాపు న్యూ ఇయర్ నువ్వు చెప్పావు, నీకు చెప్పారు. హ్యాపీ న్యూ ఇయర్ కావాలి అంటే ఈ న్యూనెస్, ఈ కొత్తదనము ఇలాగూ అప్పుడు దేవునికి అప్పగించుకుంటే. 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి వాక్యం తెరచి వాక్యాన్ని చదువుకొని, ప్రభువా నీ చిత్తమేంటో నాకు బయలుపరచు, నీ చిత్తమేంటో నాకు బయలుపరచుని బతిమాలి అడిగి తెలుసుకొని అప్పుడు మనస్సు మారి నూతన మగుట వలన ఏమవుతాము? రూపాంతరం మారిపోతాం. మన జీవితం మారుతుంది. మనల్ని బట్టి అనేక మంది మార్చబడతారు.
రక్షణ పొందని వారికి రక్షణ పొందడానికి నేనేం చేయాలి అని అడగండి. దేవుడు సహాయం చేస్తాడు. రక్షించబడిన వారం రక్షించబడిన తర్వాత నేనేం చేయాలని దేవుణ్ణి అడగండి. దేవుడు సహాయం చేస్తాడు. అలాగూ సజీవ యాగంగా దేవునికి అప్పగించుకుంటే దేవుడు తప్పకుండా తన ఇష్టానుసారంగా తన చిత్తాన్ని మన జీవితం నెరవేర్చి మనం రూపాంతరం పొందే విషయంలో దేవుడు సహాయము చేస్తాడు. అలాగే ఈ నూతన సంవత్సరంలో నూతన జీవితం దేవునితో శ్రేష్టముగా గడపడానికి దేవుడు మనకు సహాయము చేయనుగాక. మీకందరికీ ప్రేమ వందనాలు.